ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ దినములలో చాలా చోట్ల అనేక విధములైనటువంటి శ్రమలు, సమస్యలు, దుఃఖము, వేదన అనేవి ప్రతి మనిషిని అవి వెంబడిస్తూ ఉన్నాయి. వాటి ద్వారా విడుదల పొందలేక మనిషి జీవితం కృంగిపోతూ ఉన్నది. ఈ రోజున నీవు ఏ దుఃఖములో ఉన్నావో, శ్రమల పాలైపోయి దీనుడివై ఉన్నావేమో, ఆ శ్రమల వలన నీ జీవితం దుఃఖకరముగా మార్చబడి ఉన్నదేమో, నువ్వు ప్రార్థన చేసుకునము. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితములో ఉన్నటువంటి దుఃఖమును తొలగించి, శ్రమలు తొలగించి, సమస్యల వలయముల నుండి నిన్ను విడిపించి నీ బ్రతుకుని, నీ జీవితాన్ని నా యేసయ్య మాత్రమే ఆశీర్వాదకరముగా చేయగలిగిన వాడు. అయితే వాక్యం అంటుంది, ఆయనంట దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడు, దీనులకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దీనుల జీవితములో ఏమైనా దుఃఖం ఉన్నా, ఏమైనా బాధ ఉన్నా, ఏదైనా కన్నీరు ఉన్నా వాటన్నిటి నుంచి విడుదల దీనులకు కలుగుతుంది. అంటే మనము దీనత్వము కలిగి ఎప్పుడైతే నడిపించబడతామో, యేసయ్య మన జీవితాన్ని ఒకానొక దినమున ఉన్నత స్థలములో నిలుపుతాడండి. ఉన్నత స్థలము అనేది ఆశీర్వాదమునకు అది ఒక గుర్తుగా ఉన్నది. ఉన్నత స్థలము అనేది ఘనపరచబడటము. ఉన్నత స్థలము అనేది మన జీవితంలో సంతోషకరముగా మనం జీవించటం, అనేకులకు సంతోషాన్ని ఇవ్వడం అండి. అటువంటి ఆశీర్వాదకరపు మార్గములో మనం నిలబడాలి అంటే మన జీవితము కూడా మనము ఎప్పుడు కోరుకునేది ఏమిటో తెలుసా అండి? నేను ఉన్నతంగా దీవించబడాలి, ఉన్నతంగా క్షేమం కలిగి ఉండాలి, ఉన్నతంగా అనేకులు ఎదుట ఘనపరచబడాలని కోరుతూ ఉంటారు. మరి అటువంటి ఘనత, అటువంటి కృప మనకు కావాలంటే విశ్వాస జీవితంలో మనం ఎప్పటికి కూడా కలిగి ఉండవలసినది దీనత్వము కలిగి నడిపించబడాలి. ఈ దీన మనసు కలిగిన వారి యొద్ద యేసయ్య ఎప్పుడూ నివాసము చేస్తాడండి. ఆ దీనులు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది. ఈ దీనులు ఎప్పుడైనా సరే కష్టకాలంలో కావచ్చు, కరుడు గట్టినటువంటి కాలంలో కావచ్చు, ఇబ్బందుల కాలంలో కావచ్చు, వారు దేవునికి వారి మనస్సులో దేవుని వేడుకుంటే చాలండి. ఆ వేడుకున్నప్పుడు వెనువెంటనే దేవుని దగ్గర నుంచి జవాబు అనేది వస్తుంది. అందుకే వాక్యం ఉంటుంది, దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడు. ఉన్నత స్థలము అనేది మన జీవితంలో మనకు కావాలి. మన జీవితం క్షేమంగా ఉండాలి అంటే మనము ఎల్లప్పుడూ ఒకటే కోరుకోవాలి, దీనులముగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడు నా దేవుని కృప అపరిమితముగా మన మీద కుమ్మరించబడుతుంది. మన జీవితం కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఆశీర్వాదకరముగా మనం నిలిచి ఉంటాం. ఇటువంటి కృప నా ప్రభు ఈ రోజున మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. దీనులను ఉన్నత స్థలములో ఉంచుతానని, దీనులకు క్షేమము కలుగుతుందని, దీనులు మొరపెట్టినప్పుడు వారి దుఃఖం నుంచి విడుదల కలిగిస్తానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి ఆశీర్వాదకరముగా ఎవరైతే దీనులుగా కొనసాగుతూ ఉన్నారో ఆ బిడ్డలను మీరు ఘనపరచండి, హెచ్చించండి, ఆశీర్వదించి ఉన్నత స్థలములు నిలిపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.